హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నోటిఫికేషన్ చూసినట్టయితే ముఖ్యంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించి నోటిఫికేషన్ అనేది ఆ యొక్క సంస్థ రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా మనం చూసినట్టయితే 3 కేటగిరీస్లోని ఈ యొక్క జాబ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అందులో మొదటగా చూసినట్టయితే గ్రౌండ్ డ్యూటీ అండ్ ఫ్లేయింగ్లోని టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్ కేటగిరీ అండ్ అదేవిధంగా గ్రౌండ్ డ్యూటీలోని టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి నెంబర్ ఆఫ్ ది పోస్ట్, అదేవిధంగా వేకెన్సీ, పూర్తి వివరాలు అనేది ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్స్ అనేది పర్టికులర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ఈ యొక్క ఫుల్ నోటిఫికేషన్లో నేను కేవలం ఇంపార్టెంట్కి సంబంధించిన పాయింట్స్ మాత్రమే చెప్పడం జరుగుతుంది. వాటిని బేస్ చేసుకొని మీరు ఆన్లైన్ అప్లికేషన్ అనేది చాలా ఈజీగా అప్లై చేసుకోవచ్చు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ముఖ్యంగా మనం చూసినట్టయితే ఈ యొక్క అప్లికేషన్ అనేది 2 కేటగిరీస్ కింద దీన్ని డివైడ్ చేయడం జరిగింది. అందులోని షార్ట్ సర్వీస్ కమిషన్, అదేవిధంగా పర్మనెంట్ కమిషన్, ఈ యొక్క 2 కేటగిరీస్లోని జాబ్స్ అనేది తీయడం జరిగింది. ఆ యొక్క 2 కేటగిరీస్ కూడా రిలేటెడ్ టు ద ఫ్లేయింగ్ బ్రాంచ్ అండ్ గ్రౌండ్ డ్యూటీ కింద డివైడ్ చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా మనం చూసినట్టయితే బ్రాంచ్, కోర్స్ నెంబర్, వేకెన్సీ అని చెప్పి పర్టికులర్గా మెన్షన్ చేయడం జరిగింది. యాఫ్కాట్ ఎంట్రన్స్ ఎగ్జామ్కి సంబంధించి ముఖ్యంగా ఇందులో మనం చూసినట్టయితే ఫ్లేయింగ్ కేటగిరీకి సంబంధించి ఎస్ఎస్సి షార్ట్ సర్వీస్ కమిషన్ కింద మొత్తం 96 పోస్టులు అనేది తీయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా చూసినట్టయితే మ్యాన్ అండ్ ఉమెన్ బోత్ ఆర్ కలిపి ఈ యొక్క 96 పోస్టులు అనేది తీయడం జరిగింది. ఇదే విధంగా గ్రౌండ్ డ్యూటీలో చూసినట్టయితే టెక్నికల్ కేటగిరీలోని లేడీస్, గర్ల్స్ కేటగిరీ చూసినట్టయితే పర్మనెంట్ కమిషన్ 20 పోస్టులు, షార్ట్ సర్వీస్ కమిషన్ 78 పోస్టులు తీయడం జరిగింది. ఈ యొక్క కేటగిరీలోని మేల్ కేటగిరీ చూసినట్టయితే పర్మనెంట్ కమిషన్లోని 8 పోస్టులు, షార్ట్ సర్వీస్ కమిషన్లోని 31 పోస్టులు అనేది ఇవ్వడం జరిగింది. అదేవిధంగా గ్రౌండ్ డ్యూటీ నాన్ టెక్నికల్ కేటగిరీ చూసినట్టయితే అడ్మిన్ అండ్ ఎడ్యుకేటెడ్ అని చెప్పి పర్టికులర్గా ఇవ్వడం జరిగింది. అడ్మిన్ కేటగిరీ అని చెప్పి పర్టికులర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఇందులో మనం చూసినట్టయితే పర్మనెంట్ కమిషన్ కేటగిరీ 10 ఎస్ఎస్సి నుంచి 42 తీయడం జరిగింది. అదేవిధంగా పీసీ నుంచి అంటే పర్మనెంట్ కమిషన్ 4 పోస్టులు, ఎస్ఎస్సి నుంచి 17, ఓన్లీ మ్యాన్ అండ్ ఉమెన్ అని చెప్పి పర్టికులర్గా మెన్షన్ చేయడం జరిగింది. గ్రౌండ్ డ్యూటీ నాన్ టెక్నికల్ కేటగిరీలోని అడ్మిన్ కేటగిరీలోని ఈ యొక్క అడ్మిన్ కేటగిరీ అనేది కేవలం మేల్ కేటగిరీ, అంటే కేవలం బాయ్స్కి మాత్రమే వర్తిస్తుందని వారు చెప్పడం జరిగింది. మ్యాన్ అండ్ ఉమెన్ కేటగిరీ అనేది సెకండ్ లెవెల్లో ఇవ్వడం జరుగుతుందని వారు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎన్సీసీ స్పెషల్ ఎంట్రీ, అంటే ఎన్సీసీ సర్టిఫికేట్స్ ఎవరికైతే ఉంటాయో వారికి స్పెషల్ ఎంట్రీ కూడా ఉందని చెప్పడం జరిగింది. అది కూడా ఫ్లేయింగ్ కేటగిరీలోని మేల్ కేటగిరీ అండ్ ఫిమేల్ అండ్ ఉమెన్ కేటగిరీ వారు కూడా వర్తిస్తారని చెప్పడం జరిగింది. ఈ యొక్క ఎన్సీసీ సర్టిఫికేట్ ఉన్నవారికి 10% రిజర్వేషన్ వర్తిస్తుందని వారు చెప్పడం జరిగింది. అదేవిధంగా మెటలర్జీ కేటగిరీ చూసినట్టయితే మెటలర్జీ డిపార్ట్మెంట్లోని సంబంధించి మేల్ అండ్ ఉమెన్ కేటగిరీకి సంబంధించి పర్మనెంట్ కమిషన్ కింద 6 పోస్టులు, షార్ట్ సర్వీస్ కమిషన్ కింద 22 పోస్టులు చొప్పున వీటిని డివైడ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఇందులో మనం ఏజ్ లిమిట్ అనేది చూసినట్టయితే ఫ్లేయింగ్ కేటగిరీ చూసినట్టయితే ఫ్లేయింగ్ బ్రాంచ్కి సంబంధించి 20 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉండాలని చెప్పడం జరిగింది. వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది 1 జూలై 2022 నుండి 2 జూలై 1998 ఈ యొక్క మధ్య జన్మించి ఉన్నవారు మాత్రమే వర్తిస్తుందని వారు చెప్పడం జరిగింది. అదేవిధంగా అప్పర్ ఏజ్ లిమిటెడ్ ఫర్ క్యాండిడేట్స్ హోల్డింగ్ వ్యాలిడ్ అండ్ కరెక్ట్ కామరికల్ పైలట్ లైసెన్స్ ఇష్యూడ్ అయి ఉండాలని చెప్పడం జరిగింది. అంటే ఫ్లేయింగ్ కేటగిరీలోని వారికి పైలట్ లైసెన్స్ అనేది ఇష్యూడ్ అయి ఉండాలని చెప్పడం జరిగింది. దాంతోపాటు ఇక్కడ మనం చూసినట్టయితే వయసు పరిమితం కూడా వర్తిస్తుందని చెప్పడం జరిగింది. అంటే వయసు సడలింపు అనేది వర్తిస్తుంది. వయసు సడలింపు అనేది 26 సంవత్సరాల వరకు వర్తిస్తుందని వారు చెప్పడం జరిగింది. అదేవిధంగా గ్రౌండ్ డ్యూటీ టెక్నికల్ నాన్ టెక్నికల్ కేటగిరీ చూసినట్టయితే 20 నుంచి 26 సంవత్సరాల మధ్య ఉండాలని వారు చెప్పడం జరిగింది. 2 జూలై 1996 నుండి 1 జూలై 2002 ఈ యొక్క మధ్య జన్మించి ఉండాలని వారు చెప్పడం జరిగింది. అదేవిధంగా చూసినట్టయితే దీనికి సంబంధించి వెబ్సైట్ అనేది నేను మీ యొక్క
ఈ యొక్క వీడియో కింద ఇవ్వడం జరుగుతుంది. ఆ యొక్క వెబ్సైట్ అనేది లింక్ చేస్తే, ఆ యొక్క లింక్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. మీరు చాలా సులువుగా ఆన్లైన్ అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. అదేవిధంగా నెక్స్ట్ పాయింట్ చూసినట్టయితే ఫిజికల్ అండ్ మెడికల్ స్టాండర్డ్స్ అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అండ్ సెలక్షన్. దీనికి సంబంధించి పూర్తి వివరాలు అనేది ఆ యొక్క అఫీషియల్ నోటిఫికేషన్లో అని వాళ్ళు సబ్మిట్ చేయడం జరిగింది. దానికి సంబంధించి పూర్తి వివరాలు కూడా మీకు ఆ యొక్క వెబ్సైట్లో లభిస్తుంది. ఆ యొక్క వెబ్సైట్ అని చూసినట్టయితే 5th పాయింట్లో ఇవ్వడం జరిగింది. afcat.cdac.in అనే వెబ్సైట్ అని లాగిన్ అయినట్టయితే దీనికి సంబంధించి ఫిజికల్ స్టాండర్డిటీ, మెడికల్ స్టాండర్డిటీ అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ రిలేటెడ్ మోర్ ఇన్ఫర్మేషన్ అనేది అక్కడ అవైలబుల్గా ఉండడం జరుగుతుంది. అదేవిధంగా ట్రైనింగ్ పీరియడ్ అనేది చూసినట్టయితే ఆఫ్టర్ ఎగ్జామ్ అండ్ ఆఫ్టర్ మెడికల్ టెస్ట్ అండ్ ఆఫ్టర్ ఫిజికల్ టెస్ట్, ఈ యొక్క టెస్ట్ అనేవి కంప్లీట్ అయిన తర్వాత ట్రైనింగ్కి ఎవరైతే ఈ యొక్క ఎంట్రన్స్ ఎగ్జామ్లో క్వాలిఫై అవ్వి ఎవరైతే ట్రైనింగ్ సెలెక్ట్ అవుతారో వారికి ఇక్కడ చూసినట్టయితే ఎయిర్ ఫోర్స్ అకాడమీ అనేది హైదరాబాద్లో ఉండడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి ట్రైనింగ్ అనేది హైదరాబాద్లోనే ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ఇందులో చూసినట్టయితే ఫ్లయింగ్ అండ్ గ్రౌండ్ డ్యూటీ టెక్నికల్ కేటగిరీ చూసినట్టయితే మొత్తం 74 వారాలు అనేది ఈ యొక్క ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. గ్రౌండ్ డ్యూటీ నాన్ టెక్నికల్ కేటగిరీ చూసినట్టయితే కేవలం 52 వారాలు మాత్రమే ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుందని చెప్పడం జరిగింది. ఈ యొక్క ట్రైనింగ్ సమయంలోని మీకు తప్పనిసరిగా మీ యొక్క పాన్ కార్డు, అకౌంట్ ఇన్ ఎస్బీఐ అంటే ఎస్బీఐలో అకౌంట్ లేదా ఈ యొక్క నోటిఫికేషన్ రిలేటెడ్గా కొన్ని బ్యాంక్స్ అనేది వర్తించడం జరుగుతుంది. ఆ యొక్క బ్యాంక్స్ కానీ ఏదో ఒకటి జెరాక్స్ అనేది తప్పనిసరిగా ఉండాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా జాయినింగ్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో ఎప్పుడైతే జాయిన్ అవుతారో తప్పనిసరిగా ఆధార్ కార్డ్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ అప్లై చేసేటప్పుడు మీ యొక్క పర్మనెంట్ ఈమెయిల్ ఐడియా, మీ యొక్క పర్మనెంట్ మొబైల్ నెంబర్ అనేది తప్పనిసరిగా యూజ్ చేయాలి. టెంపరీగా ఉన్నాయి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనే ఇవ్వకండి ఫ్రెండ్స్. ఎందుకంటే దానికి సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్ఫర్మేషన్ అనేది మీ యొక్క మొబైల్కి, మీ యొక్క మెయిల్కి వాళ్ళు సెండ్ చేయడం జరుగుతుంది. ఇంకా శాలరీ విషయానికి వస్తే ఇక్కడ ఫ్లైట్ షల్ రిసీవ్ ఏ ఫిక్స్డ్ స్టైఫండ్. ఇక్కడ స్టైఫండ్ అంటే పర్ మంత్ శాలరీ చూసినట్టయితే ఫ్లయింగ్ ఆఫీసర్ కేటగిరీ చూసినట్టయితే 56,100 నుంచి ఈ యొక్క శాలరీ అనేది ఉండడం జరుగుతుంది. 56,100 నుంచి 1,77,500 వరకు ఈ యొక్క శాలరీ లెవెల్ అనేది పెరుగుతుందని, మొత్తం 10 లెవెల్స్లో ఈ యొక్క శాలరీ అనేది పెరుగుతుందని వారు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇన్సూరెన్స్ అంటే ఈ యొక్క జాబ్ ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకి ఇన్సూరెన్స్ కూడా వర్తిస్తుందని చెప్పడం జరిగింది. మినిమం ఇన్సూరెన్స్ అనేది చూసినట్టయితే 1 crore అంటే ₹1,00,00,000 ఇన్సూరెన్స్ అనేది కాంట్రిబ్యూషన్ కింద రావడం జరుగుతుందని చెప్పడం జరిగింది. అప్లికేబుల్ టు సర్వేయింగ్ ఆఫీసర్కి 1 crore రావడం జరుగుతుంది. అండ్ ఎడిషనల్ కవరేజ్ చూసినట్టయితే ఎడిషనల్ కవర్గా 12 లక్షలు అనేది వర్తిస్తుంది. అది కూడా ఫ్లయింగ్ బ్రాంచ్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో వారికి 12 లక్షల వరకు వర్తిస్తుందని, అంటే ఎడిషనల్గా అంటే ₹1,00,00,000 ఇంకా పైగా 12 లక్షల వరకు వాళ్ళకి వర్తిస్తుందని వారు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఒకవేళ స్పోర్ట్స్ ఏమన్నా మీ దగ్గర సర్టిఫికేట్స్ ఉన్నట్టయితే ఆ యొక్క రిలేటెడ్ స్పోర్ట్స్ కూడా వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్రొవైడ్ ద స్టేట్ ఆఫ్ ఆర్ట్స్ ఫెసిలిటీస్ టు ప్లే వేరియస్ స్పోర్ట్స్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. పర్టికులర్ ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ స్పోర్ట్స్ అనేది వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. స్కై డైవింగ్ అండ్ మైక్రో లైట్ ఫ్లయింగ్ అండ్ మౌంటైనీరింగ్ అండ్ వాటర్ రాఫ్టింగ్ అండ్ ఎక్సెట్రా అని చెప్పి వారు పర్టికులర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఈ యొక్క సర్టిఫికేట్స్ ఉన్నా లేకపోయినా సరే మీరు ఆన్లైన్ అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు, పూర్తి అందుబాటులో ఉంటుందని వారు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అని చెప్పడం జరిగింది. ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఆర్ టు రిజిస్ట్రేషన్ ఆన్లైన్ త్రూ సెపరేట్ టేబుల్స్ అవైలబుల్ అని చెప్పడం జరిగింది. మీరు ఆన్లైన్ అప్లికేషన్ అప్లై చేసినప్పుడు మీ యొక్క క్వాలిఫికేషన్ ఈచ్ అండ్ ఎవ్రీ కూడా సెపరేట్ టేబుల్గా మెన్షన్ చేయడం జరుగుతుంది. మీ యొక్క రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది స్టెప్ బై స్టెప్ పూర్తి వివరాలు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఫర్ AFCAT ఎంట్రీ లేదా NCC స్పెషల్ ఎంట్రీ లేదా మెటలర్జీ ఎంట్రీ, ఈ యొక్క 3 కేటగిరీ ద్వారా ఈ యొక్క సెలక్షన్ అనేది చేయడం జరుగుతుందని వారు చెప్పడం జరిగింది. ఇంక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి వచ్చేసరికి చూసినట్టయితే తప్పనిసరిగా ఇంటర్మీడియట్ క్వాలిఫై ఉన్న అభ్యర్థులు ముఖ్యంగా ఎలిజిబిలిటీ అని చెప్పవచ్చు. ఎందుకంటే మ్యాక్సిమం అందులో వాళ్ళని మాత్రం తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మా యొక్క ఇన్ఫర్మేషన్ అనేది మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు యువర్ ఛానల్. Please subscribe to BVM Updates.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అదేవిధంగా ఈ యొక్క నోటిఫికేషన్ అనేది మీ యొక్క ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఇది వాళ్ళకు కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.